అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఆధిక్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు 3 చోట్ల, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. చాలా చోట్ల హస్తం హవానే కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా బీఆర్ఎస్ అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మనం మెదక్ జిల్లాలో చూస్తే 183 సర్పంచ్ స్థానాలకు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు 41 మంది ఇప్పటి వరకు అయితే విజయం సాధించారు. బీఆర్ఎస్ చెందిన సర్పంచ్ అభ్యర్థులు 26 మంది, బీజేపీ 3 అభ్యర్థులు, స్వతంత్రం 4 అభ్యర్థులు అయితే విజయం సాధించారు. అటు సంగారెడ్డి జిల్లాలో చూస్తే 234 స్థానాలకు ఎన్నికలు జరగా 81 స్థానాల్లో ఇప్పటి వరకు అయితే ఫలితాలు వచ్చాయి. దీనిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 59 మంది, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 17, స్వతంత్రులు 5 మంది ఉన్నారు. అటు సిద్దిపేట జిల్లాలో చూస్తే 163 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 58 స్థానాల్లో ఇప్పటి వరకు ఫలితాలు వచ్చాయి. వీరిలో కాంగ్రెస్ బలపరిచిన వారు 38 కాగా బీఆర్ఎస్ 16, బీజేపీ 2, స్వతంత్రులు 2 ఉన్నారు. మొత్తంగా 3 ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లాల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు బలపరిచిన వాళ్ళే ఎక్కువ స్థాయిలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మనం సంగారెడ్డి జిల్లాలో చూస్తే 8 మండలాల్లో అయితే ఎన్నికలు జరిగాయి. జహీరాబాద్ పరిధిలోని న్యాల్కల్ మండలము, నారాయణఖేడ్ సెగ్మెంట్ లోని నిజాంపేట, సిర్దాపూర్, కంకి, కల్హేర్, మనూర్, నాగల్గిద్ద ఈ 8 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఎక్కువ స్థాయిలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. దీంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు విజయం సాధించడం అనేది ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో కొత్త ఆశలు రేపుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఎమ్మెల్యే స్థాయి చూస్తే ఈసారి గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం అనేది ఒక ఇంత ఉత్సాహం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీలో. అటు మెదక్ జిల్లాలో చూస్తే కూడా మెదక్ జిల్లాలో నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నిక అయితే ఇక్కడ 7 మండలాల్లో నర్సాపూర్, శివంపేట, ఫిలిప్సేడ్, కౌడిపల్లి, కొల్చారం, మాసాయిపేట, వెల్దుర్తి ఈ 7 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీత లక్ష్మారెడ్డికి షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె సొంత ఊరు గోమారంలోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు. అది కూడా 400కు పైగా మెజారిటీతో గెలుపొందడం అనేది ఆమె కొంత మింగుడుపడని విషయం అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే పోటీ ఇచ్చింది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో శివంపేట కావచ్చు, ఇంకా కొన్ని గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చిందని మనకు ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది. అయితే సిద్దిపేట జిల్లాలో చూస్తే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సెగ్మెంట్ లో 2 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఒకటి కుక్కనూరుపల్లి, 2 కొండపాక. ఈ 2 మండలాల్లో కూడా పోటాపోటీగా ఉంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. మిగతా సెగ్మెంట్ చూస్తే హుస్నాబాద్ సెగ్మెంట్. అది హుస్నాబాద్ సెగ్మెంట్ లో మనం కొహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, చేర్యాల, కొమరవెల్లి, దూర్మిట్ట, మద్దూరు ఈ 7 మండలాల్లో కూడా ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించినట్టుగా మనకు ఫలితాల ద్వారా వెల్లడవుతుంది. ప్రస్తుత మంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ ఎక్కువ విస్తృతంగా తన పర్యటన చేయడం ద్వారా అక్కడ కింది స్థాయి నాయకులతో కలగలుపుగా తిరగడం అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కొంత ఊహించని రీతిలో షాక్ కలిగిందని చెప్పుకోవచ్చు. గతంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం అయితే సిద్దిపేట నియోజకవర్గానికి సమీపంలో ఉంటుంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించి అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఊహించిన స్థాయిలో గెలవకపోవడం కూడా ఒక విధంగా చర్చనీయాంశమైంది ఈసారి. అయితే పొన్నం ప్రభాకర్ గ్రామాన తిరగడం ఒకటి అయితే, రెండోది తనకు మద్దతు ఇస్తున్న ఎవరైతే కింది స్థాయి నాయకులు ఉంటారో వారి ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారికి అవసరమైన విషయాల్లో సహాయ సహకారాలు అందించడం, గ్రామాల అభివృద్ధిలో
తాను భాగస్వామ్యం అవుతానని, ప్రభుత్వం తమదే ఉంది కాబట్టి అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పలు మార్లు కూడా విజ్ఞప్తి చేయడం కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొంత మంచి ఊపు మీద మూడో విడత ఎన్నికల్లో మాత్రం కొంత మెజార్టీ ఎక్కువగానే ఉంది. తొలి విడత రెండో విడతతో పోలిస్తే మూడో విడతలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించడం అనేది తొలి రెండో విడతకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కాబట్టి ఇక్కడ పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు పార్టీ జోరు మీదుంది. అత్యధిక స్థానాలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కు 16 స్థానాలు దక్కాయి. 6 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. 5 చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఉమ్మడి కరీంనగర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఇదంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, సందీప్ అయితే మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి దశ ముగింపు దశకు వచ్చే చెప్పచ్చు. ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా మరికొన్ని గంటల్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 408 స్థానాలకు గాను ఈ రోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో దాదాపు 22 సర్పంచ్ పదవులు అయితే 25 జీపీలు అయితే యునానిమస్ గా అయిపోయాయి. ఇందులో సిరిసిల్ల జిల్లాలో 80 జీపీలు, జైత్యాలలో 113, కరీంనగర్ లో 108, పెద్దపల్లిలో 91 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ సభ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే రాజన్న సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ సవాల్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. 80 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, విఘ్నపల్లి మండలాలకు సంబంధించిన ఎన్నికల్లో మాత్రం మొదటి 2 దశల్లో ఏదైతే ఉందో అదేవిధంగా మూడో విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అయితే ఇటు సుమారు 20కి దాదాపు 20 వరకు కూడా గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది. 5 గ్రామ పంచాయతీలో బీజేపీ, మిగతా కూడా ఇటు ఇండిపెండెంట్ కాంగ్రెస్ కూడా దాదాపు సుమారు 7 కైవసం చేసుకున్నట్టయితే మనకు సమాచారం అయితే అందింది. అందులో ఇటు బుగ్గ రాజేశ్వర తండాలో అజ్మీరా తిరుపతి నాయక్ కూడా 4 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి 4 ఓట్లతో అయితే గెలుపొందినట్టయితే మనకు సమాచారం అయితే అందింది. అదే విధంగా బాబు సింగ్ నాయక్ తండాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రమేష్, ముస్తాబాద్ రామరెడ్డిపల్లిలో లక్ష్మి బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు తెలిపిన అభ్యర్థి లక్ష్మి, వీర్నపల్లి సీతారాం నాయక్ తండాలో కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి లతా జనార్దన్ కూడా గెలుపొందినట్టయితే మనకు అయితే తెలుస్తుంది. ఇటు అదేవిధంగా పలువురు కూడా ఇటు బీజేపీలు సంబంధించి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం బీజేపీ బలపరిచిన నాగంపేట గ్రామం సర్పంచ్ అయితే రాజిరెడ్డి గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వీర్నపల్లి మండలం గజ్జనపల్లికి చెందిన రాకేష్ గౌడ్ అయితే కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందినట్టయితే మనకు తెలుస్తుంది. ఇటు పెద్దపల్లి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సభనైతే కొనసాగుతున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. 91 గ్రామ పంచాయతీలకు గాను ఇటు పెద్దపల్లిలో 30, ఓదెల్లాలో 22, ఎలిగేడులో 12, సుల్తానాబాద్ లో 27 స్థానాలకు ఎన్నికలు జరగనైతే పూర్తి స్థాయి ఇప్పుడు అందిన సమాచారం మేరకైతే పలు ఇటు గుర్రంపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సంపత్, కనగర్తి గ్రామంలో మాత్రం శ్రీదేవి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా జైత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా హోరాహోరీ కొనసాగుతున్నట్టయితే తెలుస్తుంది. ధర్మపురి మంత్రి అల్లూరి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.